ఈ రోజే మున్సిపాలిటీ ఎన్నికల ఓటింగ్ కూడా జరగబోతుంది. మరి రాష్ట్ర ప్రజలు ఎటువైపు వెళ్ళబోతున్నారు? ఇన్ని రోజులుగా కొందరు కాంగ్రెస్ పార్టీ మాకొద్దు, బీఆర్ఎస్ పార్టీ కావాలని పలుమార్లుగా మనం ఆ ముచ్చట్లు కూడా మనం విన్నాం. ఇదే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేశారంటే రాష్ట్ర యొక్క బడ్జెట్ని ప్రజల ముందు పెట్టారు. మనం ఏ విధంగా ఇంత ఆదాయం ఉంది, దీన్ని ప్రజల మీద ఏ విధంగా ఖర్చు పెట్టాలని కేసీఆర్ గారు కీలకమైన ప్రెస్ మీట్లు పెట్టి ప్రజలకు తెలియపరిచేటోళ్ళు. ఆ తర్వాత కొన్ని పథకాలు కూడా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నాలు కూడా చేశారు. కేంద్రం నుంచి వచ్చింది గుండు సున్నా, ఈరోజు మనమే సంపదను క్రియేట్ చేసుకున్నాం, ఈ సంపదను ఈ విధంగా వాడుకుంటున్నామని కేసీఆర్ గారు పిన్ టు పిన్ వివరించారు. ఎక్కడ కూడా ఆయనే దొంగతనాలు చేసినట్టుగా, స్కాములకు పాల్పడినట్టుగా ఇప్పటి వరకు ఏది కూడా లేదు. ఆయన అంత చేసిన నాయకుడు ఈరోజు కేంద్రంలో అవార్డులు అందుకుంటున్న తెలంగాణ రాష్ట్ర పరంగా, ఇరిగేషన్ పరంగా కానీ, లేకుంటే పర్ క్యాపిటా ఇన్కమ్ పరంగా కానీ, డెవలప్మెంట్ పరంగా కానీ, లేకుంటే గ్రామ పంచాయతీ అభివృద్ధి పరంగా కానీ, మున్సిపాలిటీ డెవలప్మెంట్ పరంగా కానీ ఇప్పటివరకు స్టిల్ అవార్డ్స్ అందుకుంటున్నాయి. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం 2 ఏళ్ళు వచ్చిన తర్వాత ఆర్థికం అంటే ఏందో తెలియదు, లంకె బిందెలు ఏమంటాడు, లాగులో తొండలు జొర్రితా అంటాడు, ఇంకేదో అంటాడు, యూరియా బస్తాను అడిగితేనేమో ఒక్కొక్కరిని పండబెట్టి తొక్కుతా అంటాడు, రైతు బంధు ఏమంటేనేమో చెప్పుతో కొడతా అంటాడు. ఈ విధంగా రకరకాలుగా కాలయాపన చేసుకుంటూ వచ్చిండు. మరి ఈరోజు ప్రజలకు ఇంకో అవకాశం వచ్చింది, మళ్ళీ ఎలక్షన్ల ఆట వచ్చింది. ఈ కథ యాడిదాకా పోతుందో ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం. బీఆర్ఎస్ వైపే పురజనం, కాంగ్రెస్ హామీల మోసంపై పట్టణ ప్రజల్లో తీవ్ర ఆవేదన. ఉత్తర తెలంగాణలో తిరుగులేని ఆధిక్యం, దక్షిణంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ హోరాహోరీ, కాంగ్రెస్తో బీజేపీ ఎంఐఎం పరోక్ష బంధం. ఇప్పుడు ఏ బంధాలు ఎన్ని అల్లుకున్నా కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో చూస్తున్నాం. మున్సిపాలిటీ ఎన్నికల్లో టీడీపీ జెండా వచ్చింది, ఒకటి జనసేన జెండా వచ్చింది, బీజేపీ ఇటు కాంగ్రెస్, ఇవన్నీ కుమ్ముకయ్యి ఒక్క పార్టీని ఎదుర్కొనే దమ్ము లేక ఈరోజు నానా రకాలుగా ఒక్కొక్క తీరుగా ఒకటి సాగుతూ ఉంది. కానీ యాక్చువల్గా ఒకటి తెలవాలి ఏంటంటే, ఈరోజు బీఆర్ఎస్ పార్టీ గల్లీ పార్టీ అయినప్పటికీ సింహం సింగిల్గా వెళ్ళి ఈరోజు కొట్లాడడానికి సిద్ధంగా ఉంది. పందులు ఎంతమంది వచ్చినా కూడా సింగిల్గా వెళ్ళి కొట్లాడడానికి సిద్ధమవుతూ ఉంది. ఈరోజు పురపాలక సంఘం మొత్తం 116 మున్సిపాలిటీలు ఏవైతే ఉన్నాయో దీంట్లో నుంచి బీఆర్ఎస్ ఎన్ని సాధించుకోబోతుంది. ఇప్పటికీ అన్ని రిజల్ట్ పరంగా, పోల్ పరంగా, సర్వేల పరంగా చూసుకుంటే బీఆర్ఎస్ హవా ప్రభంజనం అనేది గ్రౌండ్ లెవెల్లో కనిపిస్తూ ఉంది. కేటీఆర్ పర్యటన తర్వాత, హరీష్ రావు పర్యటన తర్వాత, ఆ యొక్క రోడ్ షోల తర్వాత చూసిన గ్రాఫ్ పరంగా చూసుకుంటే బీఆర్ఎస్ యొక్క గ్రాఫ్ తారాస్థాయికి చేరిపోయింది. ఎక్కడ 0 ఉండే ఎక్కడ 95కి వచ్చింది. ఈరోజు ప్రజలు కూడా అనుకునేది ఒకటే, ఈ 2 సంవత్సరాలుగా కాంగ్రెస్కే ఓటేస్తే మనకు వస్తాయి, ఈ గ్రామాలకు కూడా ఓటేస్తే మనకు వస్తాయి అనుకున్నాం. కానీ వీళ్ళకి ఎన్ని ఓట్లు వేసినా కూడా మన గ్రామాలకు కానీ, మన మున్సిపాలిటీలు కానీ ఏది కాదు, ప్రజల దగ్గరికి ఏది రాదని ప్రజలు కొంత చైతన్యవంతం అయ్యి ఈరోజు సిద్ధమయ్యి ముందు కదిలి బీఆర్ఎస్ పార్టీకి గుద్దాలి ఓటు, ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ ఓటుకు 10,000 ఇచ్చినా సరే బీఆర్ఎస్కే ఓటేయాలనుకుంటూ రాత్రి మొత్తం ఒకటే చర్చ జరిగింది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తమ అధికారాన్ని చూపించుకొని ఎమ్మెల్యేలు సైతం గల్లీ గల్లీ తిరిగి, వాడవాడ తిరిగి వాళ్ళు మందులు వంచడము, డబ్బులు వంచడము, మాకే ఓటేయాలనుకుంటూ ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసడం, ఇవన్నీ కొందరు ఎమ్మెల్యేలు కూడా ఈ ఎన్నికల కోడ్ని ఉల్లంఘించి కొన్ని కార్యక్రమాలు కూడా చేయడం కూడా జరిగింది. మరి ఈరోజు ప్రజలు ఎటు సరిపోయే అవకాశం ఉంది, ఈరోజు ఓటు ఎవరికి వేసే అవకాశం ఉంది, ఎవరు గెలవబోతున్నారు. ఒకవేళ కాంగ్రెసే గెలిస్తే ఏమవుతుందంటే గాడిది గుడ్డు తప్ప ఏది కూడా కాదు, సున్నా తప్ప ఏది కాదు. ఒకవేళ బీఆర్ఎస్ఏ గెలిస్తే ప్రభుత్వానికి భయం అనేది పట్టుకుంటుంది. నెక్స్ట్ స్టెప్ బీఆర్ఎస్ ఎట్లుంటుంది అంటే ఏదో ఒక ప్రభంజనం, ఒక కొత్త ఉద్యమం లెక్క తెరలేపుతుంది, ఘోరమైన పరిస్థితి లెక్క అవుతుంది. ఇక బీఆర్ఎస్ని తట్టుకోవడం కేంద్రంతో కాదు కదా, ఎవరి తాత్తరంతో కూడా కాదు, ఆ రేంజ్లో వాళ్ళు వెళ్ళిపోయే ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు ప్రజలు ఒకటే, బీఆర్ఎస్ ప్రభుత్వానికి బ్రహ్మాస్త్రం ఇవ్వబోతున్నారా, లేకుంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి అరాచక హస్తాన్ని ఇస్తూ ఉన్నారా అనేది ఈరోజు ఓటింగ్ జరిగిన తర్వాత 13వ తారీఖు కూడా రిజల్ట్ రాబోతుంది. కానీ మోస్ట్లీ చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ వైపే మొగ్గుంది. ప్రజలు కూడా బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తేనే అంతో కొంత మన కోసం ప్రశ్నించే గొంతుగా నిలబడతారని చాలా వరకు కూడా చైతన్యవంతమయ్యి ఈ విధంగా ఆలోచిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈరోజు చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఈరోజు మేధావులు ఉన్నారు, ఈరోజు పదే పురపాలకల్లో చుట్టుపక్కల ఉన్న ఊర్లలో ఉన్న ప్రతి ఒక్కరూ మేధావులు ఉన్నారు. ఈరోజు రైతుల పరంగా, యూరియా పరంగా కానీ, ఉద్యోగాల పరంగా కానీ, ఆటో డ్రైవర్ల పరంగా కానీ, మున్సిపాలిటీ డెవలప్మెంట్ పరంగా కానీ ఏ పరంగా చూసుకున్నా కూడా కాంగ్రెస్ చేసింది గుండు సున్నా తప్ప ఏది కూడా లేదు.